నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. పట్టణంలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సాల్వేషన్ ఆర్మీ బూత్ గర్ల్స్ హాస్టల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ మధ్యాంధ్ర నాయకులు కల్లాల్ యాకోబు మాసి, టెహరియల్ కమాండర్ కల్లాల్ సుమిత్ర మాషి, టీపీడబ్ల్యూవి అమ్మ పాల్గొని హాస్టల్ బాలికలను ఉద్దేశించి తమ యొక్క సందేశాన్ని అందజేశారు. అనంతరం నూతన వస్త్రాలు, రగ్గులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేజర్ యేసుపాదం, ప్రశాంత్ కుమార్ మరియు హాస్టల్ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, మోహన్ రావు, నాగరాజు, రత్నసుధా, సంఘ పెద్దలు జక్రయ్య, రవికుమార్, ఆశీర్వాదం, కనకరత్న, నరసింహారావు, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. They came here to give honor to us. ఈ స్థలానికి నన్ను గౌరవపరచడానికి వచ్చినందుకు వందనాలు. So I want to say thank you for giving us warm welcome. నేను ప్రత్యేకముగా ఈ ఘనమైన స్వాగతం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. So this is also one of the Christmas spirit. ఇది ఒక క్రిస్మస్ ఆరాధన యొక్క ఆత్మ ఉంటున్నది. Christmas is telling about the love. క్రిస్మస్ మనకేం నేర్పుతుందంటే ప్రేమను గురించి నేర్పుతుంది. About the love of God. దేవుని యొక్క ప్రేమను గురించి నేర్పుతుంది. So I am very happy to make this all the arrangement. I am really happy, and I want to say thanks to the officer in charge of girls hostel. ఈ విధమైన బహుమానాలను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమం కొరకై నేను చాలా సంతోషిస్తున్నాను. I am very happy because I am receiving some reports that now Tenali that girls hostel is ఈ రాష్ట్రంలో చాలా రకాల పరిచర్య చేస్తుంది. అదేవిధంగా సాంఘిక పరిచర్య కూడా చేస్తుంది. దానిలో భాగంగానే ఈ చిన్నపిల్లల పరిచర్య ఈ స్థలంలో జరుగుతుంది. అనేక మంది ఈ సింగిల్ పేరెంట్ పిల్లలు కానీ, అదేవిధంగా అసలు పేరెంట్స్ లేని ఆర్ఫన్స్ కానీ ఈ స్థలంలో వసతి గృహంలో ఉంటున్నారు. వాళ్ళ యొక్క యోగక్షేమాలు, అదేవిధంగా చదువు విద్యాభ్యాసాలు కూడా ఈ రక్షణ సైన్యం అనే సేవా సంస్థ లేక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ వీటిని చూస్తుంది. ఆ క్రమంలో ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్ గుర్తుగా పిల్లలందరికీ ఈ దుప్పట్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ వాళ్ళకి మంచి నూతన వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే ఈ చైర్స్, ప్యాడ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈయన గారి ద్వారానే ఈ పరిచర్యలన్నీ ఈ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ జరుగుతుంది. ఈ మధ్య ఈ వరదలు వచ్చినప్పుడు కూడా అనేక మందికి చెన్నైలో కానీ నెల్లూరు ప్రాంతంలో కానీ నిత్యావసర వస్తువులు గృహాలకి ఏమైతే అవసరమో అవన్నీ గడిచిన 2-3 రోజులు పంచి వారి స్థలానికి రావడం జరిగింది. కనుక చాలా మంచి దైవజనులు. ఈయన గారి పేరు కన్నల యాకుమాషి అయ్య గారు, అదేవిధంగా వారి ప్రియ సతీమణి గారు కన్నల సుమిత్ర మాషమ్మ గారు. వీరిద్దరూ కూడా భార్య భర్తలతో పాటు ఈ రాష్ట్రాలకి లీడ్. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని ఆయన పుట్టినరోజు సందర్భంగా అదే భావం కలిగిన మనసుతో పేదలకు సుద్దపల్లి నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరహేని క్రిస్టినా పేర్కొన్నారు. తెనాలి బస్టాండ్ వద్ద సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె వెల్లడించారు. క్రీస్తు ప్రేమ ఉన్నవారు తమకు లేకపోయినా ఏదో విధంగా పేదలకు సహాయపడతారని,
ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. కత్తెర దంపతులను మాల మహానాయకుడు జ్యోతుల బాబీ, బీజేఆర్ నాయకులు మేకల సురేష్, మిత్ర బృందాలు తదితరులు గజమాలలను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. గ్రాండ్ క్రిస్మస్ ని తెనాలి పట్టణంలో ఈ యొక్క సెంటర్లో, ముఖ్యంగా ఈ బస్ స్టాండింగ్ సెంటర్లో ఎంతో చక్కగా వైభవంగా ఈ యొక్క పండుగ వేడుకల్ని ఘనముగా ప్రతి సంవత్సరము జరిపిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ రోజున ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఆ క్రీస్తు హృదయాన్ని నాగరాజు అంటే నా బిడ్డ లాంటి వాడు నాగరాజు ఆ హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారంటే అది కేవలము దేవుని మనస్సు అని నేను చెప్తున్నాను. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తెర సురేష్ కుమార్, బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసన శంకర్రావు, రెవరెండ్ గొరికపొడి భాగ్యరాజు పర్యవేక్షించగా, పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పినపాటి జాన్పాల్, చిలక జాన్, వరప్రసాద్, ప్రవర్తన వర్మ, భానుప్రసాద్, కొప్పుల మోషే, సుద్దపల్లి మురళి, కారుమూరి జకర్యా, జగన్ జీవన్ రావు, చావలి సునీల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనలు 100కి 100% పాటిస్తూ ఈరోజు సమసమాజ స్థాపన, సమసమాజంలో అందరికీ కూడా ఒక న్యాయం జరగాలనేటువంటి రీతిలో పేదలని, బలహీనులని, ఇబ్బందుల్లో ఉన్నవారిని యేసుక్రీస్తు పుట్టినరోజున జ్ఞాపకం చేసుకొని తన వంతుగా దళిత సేవా సంఘం తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత ఘనంగా జరుపుతున్నందుకు మరొకసారి నేను ప్రత్యేకంగా తమ్ముడు నాగరాజుని నేను దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ప్రభు యొక్క కీర్తనలు కానీ, ప్రభు ఏదైతే ఆశించాడో, ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, సమానత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఏదైతే ఆశించాడో ఆయన ఆశించిన విధంగా మనందరం కూడా మనసుని పదిలము చేసుకుని వారు ఏదైతే ఆశించారో దానికి తగ్గట్టుగా మనం కూడా పరివర్తన చెందాలి. సమాజంలో మరి ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నటువంటి కాలానుగుణంగా మనం కూడా మారాలి కనుక
మరి యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు మరి మనందరూ. కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపం నందు నూతన సంవత్సర డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ R&B PR RWS డిపార్ట్మెంట్స్ మెయింటెనెన్స్ అండ్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఏపీ జేఏసీ నాయకులు బండి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని ఆవిష్కరించారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చే విధంగా DA PRC బకాయిలు వెంటనే చెల్లించే విధంగా కృషి చేస్తామని, సమస్యల పరిష్కారానికి అవసరమైతే సమ్మెలోకి వెళ్తామని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు M శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి RV రాఘవయ్య, సంఘ నాయకులు గణేష్, సత్యనారాయణ, రామ్మోహన్ రావు, కృష్ణారావు, వీర రాఘవస్వామి మరియు రాష్ట్ర వ్యాప్త వివిధ జిల్లాల బ్రాంచ్ ప్రతినిధులు పాల్గొన్నారు. 1వ తారీఖున జీతం రాకపోవటం అనేది ఎండమావిగా మారిపోయింది. అదేవిధంగా మేము దాచుకున్నటువంటి GFF డబ్బులు కానీ, APGLI డబ్బులు కానీ, సరెండర్ లీవులు కానీ ఇవన్నీ కూడా గత 2 సంవత్సరాలుగా రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వెంటనే ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు మొత్తం కూడా మరి చెల్లించాలనే ప్రభుత్వాన్ని గట్టిగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 1/7/2023 నాటికి మరి 12వ PRC స్టార్ట్ అయింది. PRC కమిషన్ వేసినా కూడా ఈరోజు కూడా PRC కమిషను మరి ఆయన తాళాలు కూడా తీయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి 1 సంవత్సరం గడువిచ్చింది కాబట్టి వెంటనే మాకు 30% IR మంజూరు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే పెండింగ్లో ఉన్నటువంటి 2 DAలను కూడా FRS గురించి కానీ, వాళ్ళ జీతాల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన అరియర్స్ గురించి కానీ మరి మాకు ఇబ్బందిగా ఉంది. 010 కింద రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు మాకు కూడా జీతాలు రావాలా, మాకు సపరేట్ జీతాలు ఇస్తున్నారని కూడా తెలియజేయడం. మరి మాకైతే రెగ్యులర్గా ఎప్పుడైతే జీతాలు వస్తాయో వాళ్ళకు కూడా మాతో పాటు వర్క్ ఛార్జ్ ఎంప్లాయీస్ కూడా 010 కిందనే కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలని, వాళ్ళకి లేట్ లేకుండా ఇప్పటికే చిరు ఉద్యోగులు వాళ్ళకు ఉండే EMIలు ఏదైనా బాకీ లోన్లు కట్టుకోవాలంటే ఫైనాన్స్ పరంగా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా అదనంగా వడ్డీ కూడా వేస్తున్నారు బ్యాంకు వాళ్ళు. మరి అటువంటి చర్యలు నష్టం లేకుండా ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత. అదేవిధంగా ఎంప్లాయీస్కు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్క DA అరియర్స్ కూడా ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు. మాకు దాదాపు 94 నెలల DA అరియర్స్ రావాలా. ప్రతి ఉద్యోగికి 3-4 లక్షల దాకా ఒక అరియర్స్. బోస్ రోడ్లోని IMA హాల్ నందు డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి 59వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా IMA సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారం పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి తెనాలి ప్రాంత ప్రజలకు అందించిన వైద్య సేవలను, IMAకు చేసిన సేవలను IMA సభ్యులు కొనియాడారు. ఆయన జీవితం నేటి తరం వైద్యులకు ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో IMA అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, కార్యదర్శి పావని ప్రియాంక, ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ మధుప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం డాక్టర్ ఉళ్ళక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి IMA బిల్డింగ్లో కొన్ని సేవా కార్యక్రమాలు అంటే పేద సాధులకి న్యూట్రిషన్ అంటే పళ్ళు మరియు ఇంకొంచెం న్యూట్రిషన్స్ మెటీరియల్ వీటన్నిటిని వాళ్ళకి దానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మనం ఉళ్ళక్కి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరియు హెల్త్ క్యాంప్స్ లాంటివి చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ ప్రతి సంవత్సరం ఎందుకు జరుగుతున్నాయి అనేది మీ అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు వచ్చి యంగ్ డాక్టర్స్కి డాక్టర్ ఉళ్ళక్కి గారి సేవా తత్పరత తెలియచేయాలనేది ఈరోజు ఈ కార్యక్రమం. డాక్టర్ కాకుమాను ఉళ్ళక్కి గారు తెనాలిలోనే జన్మించి ఆయన బాల్యము, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా తెనాలిలోనే జరిగింది. తర్వాత ఆయన ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో మెడికల్ సైన్స్ చేసి తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో ఆర్మీలో డాక్టర్గా పనిచేసి తర్వాత తెనాలిలో వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్గా ఆబ్స్టెటిషియన్గా చాలా పేరు పొందారు. ఆయన పేషెంట్లు ట్రీట్ చేయడంలో కూడా చాలా హ్యూమన్ వాల్యూస్ అంతా పేదరికాన్ని కూడా బాగా దృష్టిలో పెట్టుకుని చాలా ఫ్రీగా చేసేవారు. ఆయన ఆశయాలే మాకు ఈరోజు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆయన ఈ IMA ఫౌండేషన్గా IMA ఫౌండర్గా
అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని, కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, ఒక యాప్ ద్వారా పనులు చేయించాలని, సెంటర్ అద్దె బకాయిలు చెల్లించాలని, మొండి వైఖరి విడనాడాలని నినాదాలు చేశారు. మా మెయిన్ డిమాండ్ వల్ల మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మాకు ఇస్తున్న 11,500ని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సార్ మీరు తీసుకొని షాపింగ్కి వెళ్ళండి, ఇంట్లోకి సరుకులు తీసుకురండి, ఏమాత్రం సరుకులు వస్తాయో మీకు కూడా తెలుస్తుందండి. నిజంగా మాకు కడుపు కాలే రోడ్డు ఎక్కామండి. మా బాధలను అర్థం చేసుకోండి. మేము ఇట్లా 13 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తున్నాము, 2 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నాము, కడుపు మార్చుకొనే కూర్చుంటున్నామండి ఇక్కడ. దీనివల్ల ఏంటంటే మా ఫ్రీ స్కూల్ చెడిపోతుందండి. సచివాలయం వాళ్ళ చేత తాళాలు పగలగొట్టించారు, కానీ అక్కడ ఫ్రీ స్కూల్ నిర్వహించట్లేదు. సచివాలయ సిబ్బంది కూడా అక్కడ వాళ్ళ సచివాలయం చేయాల్సిన సర్వీస్ని అందించట్లేదు, ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో సర్వీస్ని అందించట్లేదు. దీనివల్ల ఏంటంటే లబ్ధిదారులు కూడా నష్టపోతున్నారు. దానికి మేము బాధపడుతున్నామండి. మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఆడదాం ఆంధ్రాకి అన్న చాలా లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారన్న, దాంట్లో సగం కూడా ఉండదన్న మా జీతము. మీరు పెంచాలనుకుంటే ఒకసారి ఆలోచించండి అన్న. రేపొద్దు కడప జిల్లాలో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి వెళ్ళారు, కానీ మేము పండగ కూడా మానుకొని ఇక్కడ కూర్చున్నామన్నా. మా అందరి ఆడవాళ్ళని చూడండి అన్న. అక్క చెల్లెమ్మలు అన్నారు కదన్నా. మేము సార్ గౌరవ వేతనం అనేది రేపటి రోజు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఒక రోగం వస్తేనే సరిపోయింది సార్. అలాంటిది తర్వాత ఆయమ్మలు అడుక్కుంటున్నారు అని మేము ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామండి. తర్వాత ఎప్పుడో ఇచ్చేదానికి బదులు ఇప్పుడే ఇవ్వండి సార్, మేము కొంచెం డెవలప్ అవుతాం. మాకు అసలు జరగని స్టేజీలో 11,000 అంటే ఒక చీర ఖరీదు లేదండి మా నెల జీతం. అలాగా మేము ఎక్కాం, కానీ కావాలని ఒళ్ళు బలిసి ఏమి ఎక్కలేదు సార్. ఒక్కొక్కళ్ళ రోజు ఖర్చు లేదు మా జీతం. మా ఆయన దయ ఉంచి కొంచెం అందరూ కలిసి జీతం పెంచడానికి. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా అచ్యుత సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గీతా మందిరం నందు జరిగిన సమావేశంలో సంఘ అధ్యక్ష ఎన్నిక అచ్యుత సాంబశివరావును వంకదార సుధాకర్, చీమకుర్తి వెంకటరమణ బలపరిచారు. జిల్లా సంఘ నాయకులు అన్నవరపు రమేష్, సుగుల సురేష్ కుమార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అచ్యుత సాంబశివరావును తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహాసభ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్, కొల్లా గురునాథ గుప్తా, మాలేపాటి తిరుమలేశ్వరరావు, మాలేపాటి వేణు, గుండా రామకోటేశ్వరరావు, కొత్త రామారావు, ఎంఎస్ఆర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహాసభ ఆదేశానుసారం జిల్లా వారి ఆశీస్సులతో అనుబంధ సంస్థ తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఇది చాలా శుభదాయకం. మన జిల్లాలో మొదటి ఎన్నిక ఇదే. అది కూడా ఇబ్బంది లేకుండా అందరూ ఆధ్వర్యంలో, అందరూ ఆశీస్సులతో, అందరూ ఆనందంగా ఏకగ్రీవంగా అచ్యుత సాంబశివరావుని ఎన్నుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆఫీసర్గా నియమించడం జరిగింది మహాసభ వారు. నా చేసిన మొదటి ఎలక్షన్ కార్యక్రమంలో సుజావుగా జరిగినందుకు ఆనందపడుతున్నాను. అలాగే అచ్యుత సాంబశివరావు గారు కూడా ఇంతకుముందు అధ్యక్షుల వారి కన్నా ఘనంగా చేసి మంచి పేరు తీసుకొచ్చి సంఘంలో తెనాలి టౌన్లో ఈ సంవత్సరం ఎలక్షన్ టైం కూడా జరుగుతుంది కాబట్టి వారికి సవాళ్ళు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్నిటికీ అధిగమించి ఎక్కడా లోటుపాటు లేకుండా ఉన్న పాత వాళ్ళకి అందరి గ్రూపులు కలుపుకుని గ్రూపులు కాకుండా అంతా సమానంగా చేసుకోవాలని ఆశిస్తూ అచ్యుత సాంబశివరావు గారికి మంచి పేరు తెచ్చి సంఘానికి మంచి పేరు రావాలని కోరుకుంటూ నన్ను తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తెనాలి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలండి అందరికీ. తర్వాత మన పెద్దలు అందరూ చెప్పినట్టుగా కార్యక్రమాలు అలాగే చేస్తాను, ఇంకా ముందుకు తీసుకెళ్తానని కిందసారిలాగా సభాముఖంగా తెలియదు. సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు ఎలా నిలబడ్డారో
అలాగే తాము కూడా అండగా నిలబడదామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణం అలవడాలన్న క్రీస్తు ఆలోచన విధానం నిత్య ఆచరణీయమని తెలిపారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మనోహర్ సతీ సమేతంగా పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరుడి సోదరుమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులు బిషప్ ప్రభుదాస్, బాబురావు, గాట్రిల్, డి శామ్యూల్, స్టీఫెన్, ఎం షాలేం రాజు, ఎట్నేజర్, ఐజాక్, బి కరుణాకర్, గిద్దియోన్లు ప్రత్యేక ప్రార్థనలు జరిపి బైబిల్ సందేశాన్ని అందించారు. మనోహర్ దంపతులకు క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొనడం సంతోషకరం. పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయం కాదు, సామాన్యులు సమస్యలు చెప్పుకునే వేదిక, పదవి అలంకరణ కాదు, ఇబ్బందుల్లో ఉండే ప్రజల కోసం అని భావించిన నాడే సుపరిపాలన అందజేయగలం. ప్రభుత్వంలో ఉండే పెద్దలు, రాజకీయ నాయకులు కూడా అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూడాలి. మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా ఓ మార్పు కోసం నిలబడిన నాడు ప్రతిరోజు ప్రజలకు పండుగ రోజే అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కోరేది ఏంటంటే అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని మనం ఆదరించుకుంటూ ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే వ్యవహరించకూడదనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వస్తాను. మేమందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మా కేంద్ర కార్యాలయంలో కూడా జరుపుకుంటాం. తెనాల్లో ఈరోజు చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ విధంగా మమ్మల్ని బ్లెస్ చేయడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఏ విధంగా ప్రతి మానవుల్లోనూ ఇందాక పెద్దలు చెప్పినట్టు క్షమించే ఒక గుణం ప్రతి ఒక్కరిలో రావాలనే తపనతో నిలబడ్డారో దాన్ని ఈ రోజున మనం ఒకసారి తిరిగి చూస్తే ఏదో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమమే కాకుండా ఈరోజు ఈ క్షణం కూడా మన సమాజంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా వర్తిస్తుంది. మతాలకి మనం దూరంగా ఉండాలని కాదు, ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచిస్తారు. కుటుంబంలో ఉన్న పెద్దలు మనని ఏ విధంగా నడిపించాలో నడిపిస్తారు. ప్రతి సందర్భంలో బాధలో ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మన మత పెద్దలు మనని ఇంకా ఉత్తేజపరుస్తూ నువ్వు ధైర్యంగా ముందు నడువు, మనం నమ్ముకున్న భగవంతుడు మనతో ఉన్నాడు అనే నమ్మకం తీసుకొచ్చే విధంగా వాళ్ళు మనకి చక్కగా ప్రార్థనలు చేసి ముందు పంపిస్తూ ఉంటారు. కానీ మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా నిజాయితీగా బిడ్డల కోసం నిలబడితే మాత్రం నిజంగానే మనం ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం, క్రిస్మస్ పండుగ వాతావరణం వచ్చేటట్టు జీవితాల్లో నిలబడాలి. పట్టణ ఐతానగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ చర్చ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా తొలుత కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుకపై చిన్నారులు ప్రదర్శించిన నాటిక మరియు వివిధ రకాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దైవజనులు పి యేసుబాబు, ని ప్రశాంత్ కుమారి మరియు సంఘ కాపరి పి నాగరాజు, రత్నసుందరి, సంఘ పెద్దలు బి జక్రయ్య, జి రవికుమార్, ఆర్ ఆశీర్వాద, పి కనకరత్నం, కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగు మరియు పిల్లల ప్రోగ్రాములు ఇవన్నీ నిర్వర్తించారు. బాగా ఘనంగా జరుపుకున్నారు. ఓకే, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, అతిథులందరికీ మా సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. పట్టణంలో పలుచోట్ల ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.